ఇంకొక డౌట్ సార్, నేను సో ఇక్కడ మీకు చెప్తున్నాను, ఈ డేటా అంతా ఉంది. వాళ్ళ మంచి ఫుడ్డే తిన్నారు రకరకాలుగా, ఏమండి. కొన్ని కూరగాయలు అవన్నీ కూడా అంటే రీసెర్చ్ పర్పస్గా పండించారు. ఆకుకూరలు పండించారు, అక్కడ పండించారు. ఓ అంతరిక్షంలో వ్యవసాయం చేశారు, పండించారు. చిన్న చిన్న టమాటాలు చాలా విరివిగా బోల్డ్ ట్రయల్స్ వేసి రకరకాల టమాటాలు, బంగాళదుంప పంపించారు. కొన్ని ఆకుకూరలు అన్నీ పండించారు. మరి ఆక్సిజన్ ఉండదు కదా, ఎలా సాధ్యం? మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నారు. ఓ అక్కడ మనం కృత్రిమంగా దీన్ని ఆక్సిజన్ ఇచ్చి వాటన్నిటిని మనం బేలో స్పేస్ ల్యాబ్ బేలో అవన్నీ రెడీ చేసి చిన్న చిన్న దాంట్లో పండించారు. సో ఇప్పుడు ఎనాలిసిస్ చేసిన డేటా, పాత డేటా, వీళ్ళు తిన్న ఫుడ్, వీళ్ళ స్టూల్స్ కూడా ఎవ్రీ మంత్ టెస్ట్ చేస్తారు. ఎలా ఉన్నాయి స్టూల్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు అన్నీ అవుతూ ఉంటాయి. ఏమండి, అవసరం అయితే బ్లడ్ శాంపుల్స్ కూడా పంపిస్తారేమో, నాకు తెలియదు, అది చదవలేదు ఇవాళ డేటా వాళ్ళు. ఇంకొకటి కూడా విన్నాను సార్, ఈ డేటానంతా చూసి ఇప్పుడు కిందకు వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడదాం. సునీత, ఆవిడ డేటా ఉంది కదా. సో స్పేస్లోకి వెళితే బికాస్ ఆఫ్ సమ్ రియాక్షన్ ఇయర్ గ్యాప్ పెరిగి పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగ్గా కనిపిస్తారు. అవునా? దీస్ ఆర్ ఆల్ ఎన్లార్జ్ అవుతారా? అదే పొడుగ్గా అవుతారు, ఎన్లార్జ్ అవుతారు, పొడుగు అవుతారు. వెనుముక స్పైన్ ఇలా పెరిగి పొడుగు అవుతారు. అది రీటైన్ అవ్వడానికి కొన్ని మంత్స్ పడుతుంది. కిందకు వచ్చాక మళ్ళీ తిరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఫోల్డబుల్ గొడుగు ఇలా ఇస్తే కొంచెం